హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది 9 వాట్ ఎల్ఈడి బల్బ్. ఇది పానాసోనిక్ కంపెనీది 9 వాట్ ఎల్ఈడి బల్బు. ఇది ఆన్ అయితే లేదు. ఇప్పుడు ఇది హోల్డర్లో పెట్టి చూపిస్తా. చూడండి ఎట్లా బ్లింకింగ్ అవుతుంది, కనిపిస్తుంది అనుకుంటా. ఇంకో మంచి బల్బ్ పెట్టి చూపిస్తా. బ్లింకింగ్ అవుతుంది ఇట్లా. దీన్ని ఎలా రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ డిఫ్యూజర్ ఓపెన్ చేసుకోవాలా. ఇది ఆల్రెడీ తీసిన కాబట్టి ఇట్లా అనగానే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే ఒక చిన్న సన్నటి స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని ఇట్లా సైడ్లో ఇలా లోపలికని ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ తీసింది కాబట్టి తొందరగా వచ్చింది. కొద్దిగా హార్డ్ ఉంటుంది, ఎందుకంటే ఈ గ్లూతోని స్టిక్ చేస్తారు కాబట్టి కంపెనీ. చూడండి బ్లింకింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు చెక్ చేసినా కానీ సిరీస్ బోర్డులోనే చెక్ చేయాలి. సిరీస్ బోర్డు పక్కకు ఉంది, దీని సిరీస్ బోర్డు. ఒకసారి మనం ఈ ఎంసీపీసీబీని చెక్ చేస్తే ఇక్కడ ఒకటి లోపల నల్ల మచ్చ లెక్క కనిపిస్తుంది కాబట్టి అది కాలిపోయినది. కాలిపోయింది ఇది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఒక్కటే. దీన్ని షార్ట్ చేసి చూద్దాం వెలుగుతుందా లేదని. కొన్నిటికి ఇలా మచ్చ కూడా కనిపించేది, కానీ షార్ట్ అవుతాయి అవి. ఇలాంటి ట్వీజర్ ఒకటి తీసుకొని దీనికి సేఫ్టీ కోసం కరెంట్ షార్ట్ తగలకుండా ఒక టేప్ వేసుకోవాలా. వేసుకొని ఒక్కొక్కటి ఇలా చెక్ చేసుకుంటూ పో. ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా చూడండి. నేను చూపించాను కదా చుక్క ఎల్ఈడి కాలిపోయిందని, అదే ఇది. ఇప్పుడు ఇది పెట్టంగానే వస్తుంది. అయితే మనం ఎంసీపీసీబీ దొరుకుతుంది 9 వాట్కి. మనం ఎమర్జెన్సీ కోసం దీన్ని షార్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. అంటే వాడుకోవడం కొన్ని రోజులు మాత్రమే వస్తుంది, ఒక 2-3 రోజులు వస్తుంది, ఒకసారి నెల వస్తుంది, ఒకసారి వారం నడుస్తుంది. బెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఎంసీపీసీబీ మార్చుకోవడం బెస్ట్. 9 వాట్స్ సేమ్ ఎంసీపీసీబీ ఉంది. ఇది చేంజ్ చేద్దాం దీనికి. ఇది ప్లస్, ఇది మైనస్. డిసాల్డింగ్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఈ స్క్రూలు అయితే ఓపెన్ చేద్దాం. తీసేసిన డిసాల్డింగ్. ఇప్పుడు తీసాము. ఇదే పాతది ఇది. దీనికి ఆల్రెడీ హీట్ సింక్ పేస్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఫిట్ చేద్దాం. ఇది
ఇప్పుడు ఇది సాల్డింగ్ చేసాము. ఈ వైట్ కలర్ లెక్క కనిపిస్తుంది, వైట్ కలర్ కాదు, ఇది రెడ్. ఇది ప్లస్కు, బ్లాక్ కలర్ది మైనస్. సాల్డింగ్ చేసినాక చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, సాల్డింగ్ చేసిన చూడు, ఇది ప్లస్కి, బ్లాక్ది మైనస్కి. ఈ రెండు టచ్ కాకుండా చూసుకోవాలా. ఇది పాతది, ఇప్పుడు హోల్డర్లో పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్, ఓకే అయింది. ఈ ఒక డిఫ్యూజర్ పెడదాం. ఓకే ఫ్రెండ్, రిపేర్ అయిపోయింది. అదే బల్బు ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.